హాయ్, వెల్కమ్ టు ద సెషన్. ఒకసారి మనం లాస్ట్ సెషన్స్ లో ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రీక్యాప్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఏంటి అంటే లాస్ట్ సెషన్ లో ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది ఒకటి నేర్చుకున్నాము. దానిలో ఏమనుకున్నాము అంటే ప్రతి HTML ఎలిమెంట్ కూడా ఒక రెక్టాంగులర్ షేప్ అనేది బాక్స్ షేప్ అనేది తీసుకుంటుంది అనుకున్నాము. అండ్ ఆ బాక్స్ కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, హైట్, విడ్త్, ఓకేనా, అలానే ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పుకున్నాము. బార్డర్ అని, మార్జిన్ అని, ప్యాడింగ్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేసాము అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాము. అండ్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే దాన్ని ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాము. సో మనకి ఒక కంటైనర్, ఒక బాక్స్ అనేది ఉంటే సో ఆ బాక్స్ మొత్తం అంతా ఒక ఇమేజ్ ఫిట్ అవ్వాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది వాడతాము. ఒకవేళ ఇమేజ్ కనుక చిన్నగా ఉన్నట్లయితే అది రిపీట్ అవుతుంది, ఐదర్ హారిజాంటల్లీ కానీ వర్టికల్ గా కానీ అని అనుకున్నాము. అవునా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వ్యూ పోర్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో ఎందుకంటే డివైసెస్ కి, ల్యాప్టాప్ కి, అలా డిఫరెంట్ మొబైల్స్ కి, టాబ్లెట్స్ కి ఇలా సైజెస్, హైట్స్, విడ్త్ మారుతూ ఉంటాయి కాబట్టి సో మనం ప్రతి దానికి పిక్సెల్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది ప్రతి డివైస్ ది పెట్టలేం కాబట్టి మనం వ్యూ పోర్ట్ హైట్ అనేది ఒక కనుక తీసుకున్నట్లయితే సో మనం 100 VH అని ఇస్తే మొత్తం 100% హైట్ అంతా కూడా ఫిల్ అవుతుంది. 50 VH అని ఇస్తే ఓన్లీ ఆ డివైస్ లో 50% ఆఫ్ ద హైట్ వరకు ఫిల్ అవుతుంది. సిమిలర్ ఇస్ ద కేస్ విత్ మనం ఏంటంటే వ్యూ పోర్ట్ విడ్త్ అనేది కూడా మాట్లాడుకున్నాము. ఓకే, కాకపోతే ప్రతి HTML ఎలిమెంట్ ఏంటి అంటే బై డిఫాల్ట్ ఏంటి అంటే అవైలబుల్ ఉన్న విడ్త్ అనేది కంప్లీట్ గా తీసుకుంటుంది అని అనుకున్నాం. అవునా, రైట్. సో ఈరోజు ఏం చేద్దాము అంటే సెషన్ లో మనం నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో పార్ట్ 2 అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో మనం ఏం చేస్తాము అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక కంటైనర్ తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెడతాం. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నదే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఒక కార్డ్ అనేది ఒకటి తీసేసుకొని మనం ఆల్రెడీ ఒక టూరిజం ది ఒకటి అనుకున్నాం చూసారా, దాంట్లో ఒక వైట్ కలర్ కార్డ్ ఉంది చూసారా. సో ఆ కార్డ్ అనేది ఒకటి తీసుకొని దాన్ని స్టైల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకటి చూద్దాము. ఓకే, సో దానిలోనే భాగంగా స్టైలింగ్, ఒక బటన్ ని స్టైల్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకేనా, అండ్ ఇంకా అడిషనల్ గా స్పేసెస్ ఎలా పెట్టాలి అని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బాక్స్ కి సంబంధించిన ఇంకొక 2 ప్రాపర్టీస్ గురించి ఈ రోజు నేర్చుకుందాము. ఓకే, ఒకటి బార్డర్ అనే దాని గురించి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ప్యాడింగ్ అనే దాని గురించి నేర్చుకుందాం. రైట్. ఓకే, సో ఈ రోజు సెషన్ లో మనం ఏం అచీవ్ చేస్తాము అంటే మన టూరిజం ది గుర్తుంది కదా. సో దీనిలో ఏంటి అంటే కార్డ్ అనేది పైన కనిపిస్తుంది చూసారా. సో అది ఐడియల్ గా అయితే మనకి కింద ఉండాలి, కానీ ఈ రోజు ఏం చేద్దాము అంటే కార్డ్ పై భాగం వరకు అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం వరకు చూద్దాము. అండ్ అలాగే ఆ బటన్ అనేది మీకు ఏదైతే కనిపిస్తుందో సో దాన్ని కూడా స్టైలింగ్ అనేది చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా పెట్టాలి అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే అండ్ ఒక రీక్యాప్ లాగా కూడా ఉంటుంది. సో ఒకసారి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో మనకి ఆబ్వియస్ గా ఏం కావాలి, HTML కావాలి, స్టైలింగ్ కోసం CSS కావాలి. అవునా, రైట్. సో ఇప్పుడు CSS లో మనం ఏంటి అంటే రూల్ సెట్ యొక్క సెలెక్టర్ పేరు ఏమని పెట్టుకుందాము అంటే BG-కంటైనర్. ఓకే, సో ఆ సెలెక్టర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మనం BG-కంటైనర్ అని పెట్టుకుందాము. BG అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అని. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అనేది ఒకటి పెట్టుకుందాము. సో దానిలో మనం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ -ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ. ఓకే, దానికి మీకు సింటాక్స్ తెలుసు, ప్రాపర్టీ కాలన్ అని పెట్టేసి వాల్యూ ఏం పెట్టాలి అంటే URL ఆఫ్ అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఇమేజ్ యొక్క URL పెట్టాలి. ఓకే, తర్వాత సెమీ కాలన్ ఇవ్వాలి. అలాగే మనకి ఏంటి అంటే మనం చూసిన దానిలో మొత్తం ఇమేజ్ అనేది కంప్లీట్ హైట్ ఎంత ఉంటే అంత హైట్ కావాలి కాబట్టి సో మనం బాక్స్ యొక్క హైట్ అనే ఒక ప్రాపర్టీని వాడతాము. సో ఆ హైట్ అనే ప్రాపర్టీకి వచ్చేసి మనం ఏంటి అంటే 100 VH అని ఇచ్చాం. సో 100 VH అంటే ఏంటి, వ్యూ పోర్ట్ హైట్ కంప్లీట్ గా బాక్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అన్నాము. సో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది హారిజాంటల్ గా, వర్టికల్ గా రిపీట్ అవ్వకుండా ఏమైపోతుంది అంటే ఆ కంటైనర్ ఏదైతే ఉంటుందో దానిలో ఫిట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే మనకి తెలుసు కదా. సో మనం ఏం చేస్తాము, ఈ CSS స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ ని HTML లో ఉన్న కంటైనర్ కి అప్లై చేయాలి అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడతాము. సో క్లాస్ ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి మనం, ఓకే, ఆ CSS సెలెక్టర్ పేరు ఏంటి అనుకున్నాం, BG-కంటైనర్ అని అనుకున్నాం చూసారా. సో ఆ BG-కంటైనర్ అనేది ఇక్కడ పెడతాం అనమాట. ఓకే, ఒకసారి దీన్నే మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ప్లే చేసి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ ఓపెన్ చేశాను, CSS ఫైల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే ఫస్ట్ మనం CSS సెలెక్టర్ రాద్దాము. దాని పేరు ఏంటి అంటే BG-కంటైనర్.
ఓకే, సో బీజీ హైఫన్ కంటైనర్ అని రాసేసి ఫస్ట్ మనం ఏం చేద్దాము, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని పెడదాము. దానికి యూఆర్ఎల్ అని చెప్పేసి ఓకే, మనం ఏంటి అంటే కోట్స్ మధ్యలో ఆ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో ఆ యూఆర్ఎల్ అనేది మనం ఒకసారి మనకి ఏంటి అంటే ఇమేజ్ యూఆర్ఎల్ తెచ్చేసుకొని మనం ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లేస్లో ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఒకటి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీంతో ఏమైపోతుంది అంటే మన బీజీ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటి కావాల్సింది అంటే ఈ కంటైనర్ యొక్క హైట్. ఓకే, సో మనకి ఏంటి అంటే కంప్లీట్ వ్యూ పోర్ట్ ఎంత హైట్ ఉంటే అంత కావాలి. సో 100 VH అని పెడుతున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ కావాల్సింది ఏంటి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ. ఇది ఎందుకు పెడుతున్నాము అంటే మనం ఆ ఇమేజ్ అనేది హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనేది వాడతాము అని అనుకున్నాము. సో దానికి ఇక్కడ కవర్ అని పెట్టాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాము అంటే మనం బాడీలో ఉంది కదా, సో బాడీలో ఒక div అనే ఒక కంటైనర్ క్రియేట్ చేసేద్దాము. సో div స్టార్ట్ ట్యాగ్ పెట్టాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనకి ఇక్కడ స్టార్ట్ ట్యాగ్ లో కదా ఇవ్వాల్సింది. సో క్లాస్ ఈక్వల్ టు ఓకే డబుల్ కోట్స్ మధ్యలో నేను ఏం చేస్తాను, బీజీ హైఫన్ కంటైనర్ అని చెప్పేసి పెట్టాను. ఓకే, ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. ఓకే, సో మనకు వచ్చేసింది కదా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ పైనుండి కింది వరకు కంప్లీట్ గా. రైట్, ఓకే, నెక్స్ట్ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేసాము అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేసుకొని ఒక కంటైనర్ పెట్టేసుకొని దానికి ఇమేజ్ అనేది ఒకటి ఇచ్చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఆ టూరిజం అనే కార్డ్ ఉంది చూసారా, సో ఆ కార్డ్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసేసి దానికి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఇవ్వాలన్నమాట. ఓకే, సో దీనికి కూడా ఆల్రెడీ మనకు తెలుసు. సో మనం ఏంటి అంటే ఫస్ట్ ఆ టూరిజం అనే హెడ్డింగ్, పారాగ్రాఫ్, ప్లాన్ యువర్ ట్రిప్, తర్వాత ఒక బటన్ గెట్ స్టార్టెడ్ అని ఉన్నాయి చూసారా. సో వాటికి ఆల్రెడీ మీకు HTML లో ఆ ఎలిమెంట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి, అండ్ అది కూడా ఒక కంటైనర్ లో పెట్టాలి అంటే div అని పెట్టాలి అనేది తెలుసు. ఓకే, అండ్ మనం స్టైలింగ్ పరంగా వచ్చేసి ఏంటి అంటే ఇవన్నీ కూడా సెంటర్ లో ఉండాలి కాబట్టి మనకి ఏంటి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అండ్ సెంటర్ అనే వాల్యూ ఇస్తే అన్ని కూడా సెంటర్ లోకి అవుతాయని తెలుసు. అండ్ మీకు ఇంకొకటి కూడా ఏం తెలుసు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇంకొక ప్రాపర్టీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఆ కార్డ్ కి మనం కలర్ వైట్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ పెట్టేసి దానికి మనం వైట్ అని ఇచ్చినట్టయితే ఏమవుతుంది అంటే ఆ కార్డ్ మొత్తానికి కూడా వైట్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి దీన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే క్విక్ గా కోడ్ ప్లే గ్రౌండ్ లో చేసి చూద్దాం. ఓకే, రైట్, సో కోడ్ ప్లే గ్రౌండ్ కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే సిఎస్ఎస్, సో సిఎస్ఎస్ లో ఒకటి మనం ఏంటి అంటే కార్డ్ అనే ఒక సెలెక్టర్ పేరు పెట్టేసి మనం రాసేద్దాము. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కావాలి, దానిలో ఉన్న పారాగ్రాఫ్, హెడ్డింగ్, బటన్ అన్ని కూడా సెంటర్ అవ్వాలి. సో టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ తీసుకుంటాము, దాన్ని సెంటర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి, మనకి ఆ కంటైనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా వైట్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దానికి ప్రాపర్టీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనేది ప్రాపర్టీ పేరు. ఓకే, దానికి మనం వాల్యూ వచ్చేసి వైట్ అని ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు మనం HTML దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ div అనే కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను, div. సో దీనికి వచ్చేసి మనం క్లాస్ ఏమని పెడదాము అనుకుంటున్నాము, మనం CSS లో రాసిన సెలెక్టర్ ఉంది కదా కార్డ్ అని, సో దాని పేరు పెడుతున్నాము. ఓకే, సో అలా పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనం హెడ్డింగ్ అంటే ట్యాగ్ ఏంటి మనకి H1. సో దానిలో టూరిజం అని చెప్పేసి ఇది క్విక్ గా రాసేద్దాము. సో టూరిజం అని చెప్పేసి మనం ఎండింగ్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్, సో పారాగ్రాఫ్ ప్లాన్ యువర్ ట్రిప్. ఓకే, నేను మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బటన్ ట్యాగ్. ఓకే, గెట్ స్టార్టెడ్. రైట్, సో గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఒకసారి ఇచ్చేసి ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. రైట్, సో ఇక్కడ ఏం జరిగింది మీకు అంటే మనకి పైన టూరిజం అనే మెయిన్ హెడ్డింగ్ వచ్చింది, ప్లాన్ యువర్ ట్రిప్, బటన్ వచ్చేసింది, మొత్తం అంతా సెంటర్ అయిపోయి ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనుక మీరు చూస్తే వైట్ అనేది వచ్చేసింది. అవునా, రైట్, ఒకసారి మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చేసాము అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ పెట్టాము, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఒక కార్డ్ అనేది పెట్టాము, ఆ కార్డ్ అనేది పెట్టేసి దానికి ఏం చేసాము మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇచ్చాము, అండ్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సెంటర్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే బటన్ ఏదైతే ఉందో దాన్ని స్టైలింగ్ అనే దాని గురించి సపరేట్ గా నేర్చుకుందాము అని అనుకున్నాం కదా. సో ఆ బటన్ స్టైలింగ్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో మీరు అక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు ఉన్న బటన్ ఎలా ఉంది, కొంచెం అంత స్టైల్ గా లేదు కదా. సో దాన్ని స్టైల్ చేసుకోవడం, ఆ రైట్ సైడ్ ఉంది చూసారా, ఆ రైట్ సైడ్ ఉన్న విధంగా ఎలా స్టైల్ చేసుకోవాలి ఏంటి అనేది
మనం స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్దాం. ఓకే, రైట్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, మన బటన్ చాలా చిన్నదిగా ఉంది కదా, సో ఏం చేద్దాము అంటే దానికి హైట్ అండ్ విడ్త్ అనేవి కొంచెం పెంచుదాం. మనం ఏమనుకున్నాము, HTML లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్ అనే ఒక షేప్ తీసుకుంటుంది అండ్ వాటన్నిటికీ కూడా హైట్ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి అని అనుకున్నాం కదా. సో ఇక్కడ బటన్ అనేది కూడా ఒక HTML ఎలిమెంటే. సో దానికి ఏం చేద్దాము అంటే మనం హైట్ అండ్ విడ్త్ అనేవి మనం సెట్ చేద్దాం. ఓకే, సో దానికోసం బటన్ కి స్టైల్ చేయడం కోసం మనం ఏం చేద్దాము అంటే CSS లో బటన్ అని ఒక పేరు పెట్టి ఒక సెలెక్టర్ రాసుకుందాం. ఓకే, అది ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనం బటన్ అనే ఒక సెలెక్టర్ పెట్టుకుందాము. పెట్టేసుకుని అక్కడ హైట్ అనేది వచ్చేసి ఒక 36 పిక్సెల్ ఇద్దాము. అలాగే విడ్త్ అనేది వచ్చేసి ఏంటి అంటే 138 పిక్సెల్ అనేవి ఇచ్చేద్దాము. సో అలా పెడితే ఏంటంటే కొంచెం నీట్ గా కనిపిస్తుంది. సో మీరు కూడా ఏం చేయొచ్చు అంటే హైట్ అండ్ విడ్త్ కి ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూడా మార్చి చూడొచ్చు. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే మనం HTML ఎలిమెంట్ బటన్ అనే దానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ పెట్టేసి దానికి వాల్యూ ఏమి ఇవ్వాలి, సో మనం బటన్ కి స్టైల్ చేయడం కోసం రాసుకున్నాం కదా CSS సెలెక్టర్ బటన్, సో ఆ వాల్యూనే అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఓకేనా, ఒకసారి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే బటన్ యొక్క హైట్ అండ్ విడ్త్ ని పెంచేసి మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి, CSS ఫైల్కి వెళ్ళాలి. రైట్, సో ఇప్పుడు నేను రాద్దాం అనుకుంటున్న CSS సెలెక్టర్ పేరేంటి, బటన్. సో BUTTON అని పెట్టేశాను. ఓకే, కర్లీ బ్రేసెస్ రాసాను. ఇది మనకి ఇంకా కామన్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ప్రతిదీ కూడా ఒక కంటైనర్ అని అనుకున్నాం కాబట్టి మనకి ఏంటి అంటే ఒక HTML ఎలిమెంట్ బాక్స్ కి సో దానికి హైట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, హైట్ అనేది ఒకటి పెడదాము. సో హైట్ అనేది ఎంత పెడదాము అనుకున్నాం మనము అంటే 36 పిక్సెల్ పెడదాము అని అనుకున్నాము. సో 36 px అని పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ విడ్త్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఆ విడ్త్ అనే ప్రాపర్టీకి ఎంత పెడదాం అనుకున్నాము, 138 పిక్సెల్ అనేది పెడదాము అని అనుకున్నాము. ఓకే, సో CSS మనం రూల్ సెట్ అనేది రాసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనం ఇక్కడ HTML లో ఇక్కడ బటన్ అనే ట్యాగ్ ఉంది కదా, సో బటన్ అనే ట్యాగ్ కి మనం ఏం చేస్తాం, స్టార్ట్ ట్యాగ్ లో క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో బటన్ అని చెప్పేసి పెట్టేస్తాం అనమాట. ఓకేనా, సో బటన్ అని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అయిపోయిందా, ఇక్కడ మీరు చూసినట్టయితే బటన్ అనేది సైజ్ పెరిగిపోయిందా. రైట్, ఓకే. సో ఒకసారి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ బటన్ స్టైలింగ్ అనేది వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బటన్ ని ఒక హైట్ అండ్ విడ్త్ పెంచాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆ బటన్ కి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వడం అనేది ఎలాగా అనేది చూద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ కలర్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలి అంటే ఏమనుకున్నాం, ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి దానికి ఒక వాల్యూ పెట్టేస్తే వస్తుంది అని అనుకున్నాం కదా. సో ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి నార్మల్ గా తెలిసిన కలర్స్ పేర్లు ఏంటి, ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, ఇలా కలర్స్ అన్ని తెలుసు, అవునా. సో మనం బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఇలాగే పేర్లు ఇచ్చాము. ఆర్ కలర్ అనే ప్రాపర్టీకి కూడా మనం ఇలాంటి వాల్యూసే ఇచ్చాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా ఏంటి, బ్లూ కలరే. కానీ ఏ బ్లూ కలర్ ని ఏమని పిలుస్తాము, అవునా. ఇప్పుడు అర్థమైందా, వీటికి పేర్లు ఎలా పెడతాం, లైట్ బ్లూ అంటాం, లైట్ బ్లూ అంటామా, లేకపోతే డార్క్ బ్లూ, డార్క్ బ్లూవా, లేకపోతే ఇలా వీటికి పేర్లు అనేవి ఏం పెడతాము, వీటిని ఇలా పేర్లతో పిలవడం కష్టం కదా. సో అలా ఎన్ని వేరియంట్స్ ఉంటాయి మనకి, కొంచెం ఆ షేడ్ అనేది కొంచెం మారుతూనే మనకి బోల్డ్ కలర్స్ ఉంటాయి, అవునా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి CSS లో ఒకటి ఉన్నది ఏంటి అంటే ఈ కలర్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇప్పటిదాకా ఏం చేసాము అంటే కలర్ నేమ్ అనేది వాడాం, అంటే ఆరెంజ్, ఎల్లో ఇలా వాడాం. ఓకే, అలాగే మనం ఈ కలర్స్ ని రిప్రజెంట్ చేయడానికి అదర్ మీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో వాటిలోనే కొన్ని థింగ్స్ ఏంటి అంటే హెక్స్ కోడ్ అని, HSL అని, RGB అని అండ్ ఇంకా ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కానీ ఈరోజు మనం సెషన్ లో ఏం చేద్దాము అంటే ఈ హెక్స్ కోడ్ అనే రిప్రజెంటేషన్ ని చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మీకు ఏమైపోయింది, ప్రతి ఒక్క స్ట్రిప్ ఉంది చూసారా, ఒక్కొక్క షేడ్ ఆఫ్ బ్లూ కలర్ ఉంది చూసారా, వాటన్నిటికీ కూడా ఒక కోడ్ ఉంది. దానికి ఏమనుంది, హ్యాష్ అని చెప్పేసి ఒక 6 డిజిట్స్ ఉన్నాయి, అవునా. కొన్నిటికి ఇప్పుడు చూస్తేనేమో 3900FD అని, ఓకే, #4511FC అని, అలా మనకి ఏంటి అంటే ఒక్కొక్క కలర్ కి కూడా ఒక కలర్ కి ఒక కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అది హెక్స్ కోడ్ అని అంటారు అనమాట. ఓకేనా, సో హ్యాష్ అని పెట్టేసి, సో మనం అక్కడ CSS లో ఏం రాయాలి అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి పెట్టేసి, నార్మల్ గా మనం ఇంతకు ముందు ఎలా అయితే కలర్ పేరు ఇచ్చామో ఆ కలర్ పేరు ప్లేస్ లో మనం వాల్యూ కింద ఏం పెట్టొచ్చు అంటే ఈ హెక్స్ కోడ్ వాల్యూని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మీకు ఇమీడియట్ గా డౌట్ రావచ్చు, మనకి కలర్స్ అంటేనేమో ఆరెంజ్, బ్లూ, గ్రీన్ ఇలాంటి వాటి అంటేనేమో మనకి పేర్లు తెలుసు, కానీ ఇప్పుడు ఇలా కొంచెం వేరియంట్స్ ఉంటాయి కదా, షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, సో వాటివి మనకి ఈ కోడ్స్, ఈ హెక్స్ కోడ్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి,
అనేది ఒక డౌట్ వస్తుంది కదా. సో దానికి ఏంటి అంటే మనకి కలర్ పిక్కర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు గూగుల్లో ఏం చేస్తారు అంటే కలర్ పిక్కర్ అని చెప్పేసి సెర్చ్ చేసేస్తే మనకి ఏంటి అంటే ఒకసారి డెమో కూడా చూద్దాము. ఓకే, కింద వస్తుంది అనమాట. సో మనం ఆ వేరియంట్ ఆఫ్ కలర్ ఏది అని చెప్పేసి సెలెక్ట్ చేసేస్తే మనకి ఏంటి అంటే దాని యొక్క హెక్స్ కోడ్ ఏంటి అనేది వస్తుంది. సో మనం ఆ హెక్స్ కోడ్ ని తీసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనం సిఎస్ఎస్ లో పెడితే మనకు ఆ కలర్ అనేది వస్తుంది అనమాట. అయితే మనకి చూసారా ఎన్ని వేరియంట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో ఇక్కడ హెక్స్ కోడ్స్ లో. ఎంత 1 2 3 4 5 6 1.67 క్రోర్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఓకేనా. సో మనకు వాటన్నిటికీ పేర్లు పెట్టడం అయితే ఇంపాసిబుల్ కదా, అండ్ గుర్తుపెట్టుకోవడం అవన్నీ ఇంపాసిబుల్ కదా. సో ఇలా ఈ హెక్స్ కోడ్ అనే నోటేషన్ తోటి మనం చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మోర్ డీటెయిల్స్ అబౌట్ ఈ హెక్స్ కోడ్ అనేది కూడా ఇంకా మనం ముందుకెళ్తూ ఉన్న కొద్దీ నేర్చుకుంటూ ఉంటాం. సో మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు ఆరెంజ్ అని మనం నార్మల్ గా పిలుస్తాం చూసారా, దానికి కూడా ఒక హెక్స్ కోడ్ ఉంటుంది. అలాగే రెడ్ అనేది ఉంటే దానికి ఒక హెక్స్ కోడ్ ఉంటుంది, బ్లూ, గ్రీన్, అలా హెక్స్ కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒకటి మనం ఏదైతే బటన్ కి కలర్ పెట్టాము చూసారా, ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా 25B1cc అని. ఓకే. సో ఈ హెక్స్ కోడ్ ని మనం పెడితే ఏమవుతుంది అంటే మన బటన్ కి ఆ కలర్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి మనం ఆ హెక్స్ కోడ్ 25B1cc అని పెడితే వస్తుంది. ఓకే. సో ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి దీన్నే మనం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చూద్దాము. అలాగే మనం ఆ కలర్ పిక్కర్ అనే టూల్ ని యూజ్ చేసేసి ఈ హెక్స్ కోడ్ అనేది కూడా ఎలా పెట్టొచ్చు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్ కి వచ్చాము. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అనుకుంటున్నాము అంటే ఈ బటన్ అనే దానికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెడదాము అనుకుంటున్నాము. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ -కలర్ అనేది పెట్టాము. ఓకే. అక్కడ వాల్యూ అనేది ఇవ్వాలి. మనకి నార్మల్ గా తెలిసిందేమో రెడ్, బ్లూ, గ్రీన్ ఇలాంటి కలర్స్ తెలుసు. కానీ ఇప్పుడు అదర్ వేరియంట్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అలా మనకి 1.67 క్రోర్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ హెక్స్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ హెక్స్ కోడ్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గూగుల్లోకి వెళ్తాను. ఓకే, గూగుల్లోకి వెళ్ళేసి ఏం చేస్తాను అంటే నేను కలర్ పిక్కర్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. COLOR కలర్ పిక్కర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. ఓకే. సో కలర్ పిక్కర్ అని సెర్చ్ చేయగానే ఏమైపోతుంది అంటే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట ఒక ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఒక వైట్ కలర్ ఉంది చూసారా. సో దీన్ని కనుక మీరు అటు ఇటు కదుపుతా ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో ఉన్న కలర్ మారుతా ఉంది. అంటే ఏ కలర్ పిక్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం కలర్ ని మార్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు రెడ్ కలర్ వేరియంట్ కావాలనుకోండి, ఆర్ గ్రీన్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ లో మనం ఇట్లా ఈ బార్ లో ఇట్లా మార్చుకుంటూ మనం దీన్ని కూడా ఇక్కడ ఈ రౌండ్ కలర్ సర్కిల్ ని కూడా తిప్పుతూ ఉంటే మనకి ఏంటి అంటే డిఫరెంట్ పాసిబుల్ హెక్స్ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ కింద బాక్స్ లో కనుక చూసినట్టయితే ఇక్కడ హెక్స్ అని చెప్పేసి ఒక కోడ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఒక కలర్ పిక్ చేసాము, ఆ కలర్ కి ఒక హెక్స్ కోడ్ తీసుకున్నాము, కాపీ చేశాను. చేసేసి ఇప్పుడు ఏం చేస్తాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి నేను ఆ హెక్స్ కోడ్ ఏదైతే కాపీ చేశానో పెట్టేసి రన్ చేశాను. చూసారా, ఇప్పుడు మనం ఇక్కడ కలర్ పిక్కర్ లో మనకి ఈ కలర్ కదా పిక్ చేసింది. సో ఈ కలర్ ని ఒక హెక్స్ కోడ్ ని కాపీ చేసేసి నేను ఇక్కడ రన్ అని చేయగానే నాకు ఆ కలర్ వచ్చేసింది. ఓకేనా. సో అలా మీరు కూడా ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ కలర్స్ తోటి ప్లే అరౌండ్ చేయొచ్చు అనమాట. జస్ట్ గూగుల్లో కలర్ పిక్కర్ అని సెర్చ్ చేయండి, చేయగానే వస్తుంది. సో మీరు ఇట్లా ప్లే అరౌండ్ చేస్తూ ఇలా చూస్తూ ఉంటే మీకు ఏమవుతుంది అంటే మీరు మార్చగానే కింద హెక్స్ అని చెప్పేసి హ్యాష్ తర్వాత ఒక 6 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో మొత్తాన్ని మీరు కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీకి వాల్యూ కింద ఆ 6 డిజిట్ కోడ్ ని కనుక మనం పెట్టేస్తే హ్యాష్ తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఆ కలర్ అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. సో మన కేసులో మనకు కావాల్సిన దాని ఏంటి అంటే 25B1cc అనేది దాని యొక్క హెక్స్ కోడ్ అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో మనకు కావాల్సిన కలర్ వచ్చేసిందా ఇక్కడ బటన్ కి. ఓకేనా. సో అలా మీరు కూడా ఏం చేస్తారు అంటే డిఫరెంట్ థింగ్స్ ని ట్రై అవుట్ చేసి చూడండి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే బటన్ అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాము. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మనది ఒరిజినల్ ఇమేజ్ కనుక మీరు చూసిన గుర్తున్నట్టయితే మనం అక్కడ టెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి వైట్ కలర్ అనేది ఉంది. ఓకేనా. సో మనకి టెక్స్ట్ కి కలర్ మార్చాలి అంటే ఏంటి అనేది ప్రాపర్టీ మీ అందరికి ఆల్రెడీ తెలుసు. ఓకే. మనం ఏం వాడతాము, కలర్ అనే ప్రాపర్టీ వాడి మనకు అక్కడ కావాల్సింది వైటే కాబట్టి హెక్స్ కోడ్ వాడకుండా డైరెక్ట్ వైట్ అనే రాసేసుకోవచ్చు ఇలా సింపుల్ గా యూజ్ చేసేవాడికి. ఒకసారి ఏం చేద్దాము అంటే ఇక్కడ మనం కలర్ వైట్ అనేది కూడా ఒకసారి పెట్టేసి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్ లో. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. సో బటన్ కి ఇప్పుడు నేను కలర్ అనేది పెట్టేసి నేను ఈ ప్రాపర్టీకి వాల్యూ ఏం చేస్తానంటే వైట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను.
చూసారా ఇక్కడ బటన్ కి ఏమైపోయింది, టెక్స్ట్ అనేది వచ్చేసి వైట్ కలర్ లో మారిపోవడం అనేది జరిగింది. అవునా, రైట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాము, బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాము అండ్ ఆ బటన్ లో ఉన్న టెక్స్ట్ కి కూడా మనం ఏం చేసాము అంటే మనం వైట్ అనే కలర్ కూడా పెట్టేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మన బటన్ కనుక మనం చూసినట్టయితే దానికి చివర్లో రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు మనకున్న బటన్ కి ఏమో రెక్టాంగులర్ గా అంటే ఇట్లా కార్నర్స్ ఉన్నాయి. సో వాటిని ఆ కర్వ్స్ ని ఎలా తీసుకురావాలి, ఆ బటన్స్ కి అనేది ఎలా తీసుకురావాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో మనం ఆల్రెడీ అనుకున్నాం ప్రతి HTML ఎలిమెంట్ కూడా ఏంటి అంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనే ఒక షేప్ ని తీసుకుంటుంది HTML ఎలిమెంట్ అని అనుకున్నాం. అవునా, అండ్ ఆ బాక్స్ కి ఏంటి అంటే రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి, హైట్, విడ్త్, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ ఇలా ఉంటాయి అని అనుకున్నాం. అవునా, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఆ బార్డర్ కదా మనకు కావాల్సింది కర్వ్స్. సో దాన్ని ఏం చేస్తాము అంటే ఈ బార్డర్ కి సంబంధించిన CSS ప్రాపర్టీస్ తోటి ఏం చేస్తాము అంటే ఆ కర్వ్స్ అనేవి తీసుకొస్తాం అనమాట. ఓకేనా, సో ఈ బార్డర్ కి కూడా మళ్ళీ ఏంటి అంటే కొన్ని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్లా బార్డర్ రేడియస్ అని, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ అని ఇట్లా ఉంటాయి అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఆ బార్డర్ ని అలా స్మూత్ గా కర్వ్స్ లాగా తీసుకురావాలి అంటే మనం ఏంటి అంటే బార్డర్ రేడియస్ అనే CSS ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మీరు అక్కడ చూడొచ్చు బార్డర్ రేడియస్ అనేది 5 పిక్సెల్ అని ఇస్తే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కర్వ్ గా వచ్చింది. బార్డర్ రేడియస్ 12 పిక్సెల్ అని ఇచ్చేస్తే ఇంకా కొంచెం కర్వేచర్ అనేది ఎక్కువ కరువు కనిపిస్తోంది. అదే బార్డర్ రేడియస్ అని దాని వాల్యూ వచ్చేసి 25 పిక్సెల్ అని చెప్పేసి పెడితే ఇంకా కర్వ్ ఎక్కువ వచ్చింది. సో మీరు కూడా అలా ఏం చేయొచ్చు అంటే ఆ బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీకి డిఫరెంట్ వాల్యూస్ ఇలా పెట్టేసి ఆ కర్వ్స్ అనేవి మీకు నచ్చే విధంగా వచ్చేంత వరకు వాటిని పెంచుకోవడము తగ్గించుకోవడము ఇలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బార్డర్ రేడియస్ అనే దానికి మనం 20 పిక్సెల్ అనేది పెట్టేసి చూద్దాం మనకి ఎలా వస్తుంది ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు ఆ బటన్ అనే ఒక సెలెక్టర్ రూల్ సెట్ ఉంది కదా, సో దానిలో మనం ఏంటి అంటే బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసేసి దానికి వాల్యూ ఒక 20 పిక్సెల్ అనేది ఇస్తే మనకి ఏంటి అంటే మనకు కావాలి అనుకున్న విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని ఏం చేద్దాము అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై చేసి చూద్దాం. ఓకే, మీరు కూడా ఏం చేస్తూ ఉండండి అంటే ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బటన్ అనే దానికి నేను బార్డర్ -రేడియస్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. ఓకే, దానికి వాల్యూ వచ్చేసి మనకు కావాల్సింది 20px. సో 20px అనేది పెట్టాను. ఓకేనా, సో 20px అని పెట్టగానే ఇట్లా కర్వ్ వచ్చేసింది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ ఒక 5px అని పెట్టి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో 5px అని పెట్టినప్పుడు కూడా ఇక్కడ రౌండ్ గా కొంచెం మీరు చూసినట్టయితే కొంచెం రౌండ్ గా వచ్చింది కార్నర్స్, కానీ మనకు ఆ కార్నర్స్ ఇంకా మంచిగా కొంచెం రావాలి అనుకుంటే ఆ వాల్యూ మనం పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో 25 అని పెడతాను. 25 అని పెడితే ఎలా వచ్చింది. ఓకే, ఆ కర్వేచర్ అనేది ఆ కర్వ్స్ అనేది ఇంకా వచ్చాయి అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి మన ఎగ్జాంపుల్ కేసులో మనం 20px అనేది ఒకసారి తీసుకొని రన్ చేసి చూద్దాం. ఓకేనా, సో 20 పిక్సెల్ అని చెప్పేసి పెట్టేగానే మనకు ఆ బటన్ యొక్క కర్వ్స్ అనేవి రౌండ్ కార్నర్స్ అనేవి ఏమైపోయాయి అంటే కర్వ్స్ లాగా మారిపోయాయి అనమాట. అవునా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మన బటన్ కి చూసినట్టయితే బార్డర్ అనేది ఉంది చూసారా. ఓకే, ఆ బార్డర్ అనేది మనం వితౌట్ ఆ బార్డర్ ని మనం బటన్ ని ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఇది కూడా మళ్ళీ బార్డర్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే బార్డర్ -width అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. మనం ఆ బార్డర్ -width అనేది 0 పిక్సెల్ అనేది పెట్టేసాం అనుకోండి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా పీపీటీలో అలా కనిపిస్తుంది అనమాట. అలా మనం ఆ బార్డర్ -width అనే దాని యొక్క వాల్యూని కనుక పెంచుతా వెళ్తూ ఉంటే ఏమైపోతుంది, అక్కడ ఆ బార్డర్ యొక్క విడ్త్ అనేది ఉంటుంది చూసారా, అది పెరుగుతా వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడ మన కేసులో ఏంటి అంటే మనకు కావాల్సింది అసలు ఆ బార్డర్ అనేది కనబడకూడదు. సో మనం ఏం చేస్తాము అంటే బార్డర్ -width అని చెప్పేసి దానికి ఇది ఒక CSS ప్రాపర్టీ. సో దానికి వాల్యూ వచ్చేసి 0 పిక్సెల్ అని ఇచ్చి చూద్దాం. ఓకేనా, సో మనకి ఏమైపోతుంది అంటే బార్డర్ -width అని చెప్పేసి 0px అని పెట్టగానే మీకు కనిపిస్తుంది కదా పీపీటీలో. సో ఆ బార్డర్ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని కూడా మనం ట్రైఅవుట్ చేసి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను బార్డర్ -width ఓకే అని చెప్పేసి మనం జస్ట్ ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఒక 5 పిక్సెల్ అని చెప్పి పెట్టి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. ఓకే, మీకు ఇక్కడ బార్డర్ అంతా చాలా థిక్ గా అయిపోయింది కదా, రైట్. సో ఇప్పుడు 5 పిక్సెల్ కాకుండా ఒక 2 పిక్సెల్ అని పెట్టి చూద్దాం. ఓకే, మనకి స్టిల్ ఇప్పుడు కూడా బార్డర్ అనేది ఉంది, కానీ మనకు ఆ బార్డర్ అనేది ఉండకూడదు కాబట్టి బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీకి మనం 0px అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసాం.
సో ఇప్పుడు చూసారా మనకు అక్కడ బార్డర్ అనేది కంప్లీట్ గా కనబడడం ఆగిపోయింది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఈ బటన్ అనే దానికి మనం ఒకటి ఏం చేసాము, అది రెక్టాంగులర్ గా ఉన్న దానికి కొంచెం ఆ కార్నర్స్ కర్వ్స్ లాగా రావడానికి ఏమో బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసాము. అవునా, నెక్స్ట్ ఆ బార్డర్ ఏదైతే ఉందో అసలు కంప్లీట్ గా కనబడకూడదు అంటే మనం ఏం చేసాము అంటే బార్డర్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీని దానికి 0 పిక్సెల్ అని పెట్టాము. అవునా, నెక్స్ట్ ఆ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కి కలర్ ఇవ్వాలి కాబట్టి మనం ఏంటి అంటే మనకి నార్మల్ గా తెలిసిన కలర్స్ కాకుండా మనకి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అలా మనకి ఏంటి అంటే బోల్డ్ వేరియంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏంటి అంటే కలర్ రిప్రజెంటేషన్ అనేది జస్ట్ పేరు అనేది ఇవ్వడం కాకుండా హెక్స్ కోడ్స్ అనేది కూడా ఒకటి నేర్చుకున్నాము. సో దానికోసం ఏంటి అంటే మనం గూగుల్లోకి వెళ్ళిపోయి కలర్ పిక్కర్ అని సెర్చ్ చేయగానే మనకు ఒక టూల్ వచ్చింది. సో ఆ టూల్ లో మనకి మనం అక్కడ రౌండ్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మారుస్తూ వెళ్తూ ఉంటే కింద హెక్స్ కోడ్ అనేది మారుతుంది. అలాగే కింద ఒక కలర్ బార్ కూడా ఉంది. సో ఆ కలర్ బార్ లో కలర్ మారుస్తూ ఉన్నా గానీ ఏమైపోతుంది అంటే ఆ హెక్స్ కోడ్ అనేది మారుతా ఉంది. సో మనకు అక్కడ కావాల్సిన కలర్ వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఆ హెక్స్ కోడ్ ని కాపీ చేసుకొని వచ్చేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పేసి ఆ హెక్స్ కోడ్ పెట్టుకోవచ్చు, లేదా సింపుల్ గా కలర్ అని చెప్పేసి కూడా మనం వాల్యూ చెప్పేసి ఏంటి అంటే ఆ హెక్స్ కోడ్ పెట్టుకోవచ్చు అనమాట. అవునా, ఇప్పటి వరకు మనం అది నేర్చుకున్నాం, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం అచీవ్ చేద్దాం అనుకున్న దానిలో ఈ టూరిజం పారాగ్రాఫ్ తర్వాత బటన్ అనేది కంప్లీట్ గా కిందికి ఉండి, ఓకే, ఆ కింద ఉన్న దానికి ఏంటి అంటే కార్డ్ కి కొంచెం రైట్ సైడ్ అంటే టాప్ లెఫ్ట్ అండ్ టాప్ రైట్ కార్నర్స్ లో ఏంటి అంటే కొంచెం కర్వేచర్ ఉంది, అది రెక్టాంగులర్ గా లేదు. అవునా, ఇప్పటి వరకు మనకున్నది ఏంటి అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంది, అంతేనా. సో దానికి కూడా ఇప్పుడు కర్వ్స్ అనేవి ఎలా తీసుకొస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది ఇక్కడ కూడా ఏంటి అంటే బార్డర్ రేడియస్ అనేది వాడాలి అని. అవునా, ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి బార్డర్ రేడియసే వాడాలి. కాకపోతే ఇక్కడ ఒకసారి కొన్ని వేరియంట్స్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి వేరియంట్స్ ఏంటి ప్రాపర్టీస్ లో, బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అంటే బార్డరే టాప్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న దాని యొక్క రేడియస్. అంటే మనం ఇక్కడ ఏంటంటే అన్ని డైరెక్షన్స్ లో ఉన్న అంటే లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్ ఈ నాలుగిటికి కలిపి మార్చాలి అనుకుంటేనేమో జస్ట్ మనం ఏం చేసాం బార్డర్ హైఫన్ రేడియస్ అన్నాం. కానీ ఇప్పుడు అన్నిటికీ మారకూడదు, మనకి ఓన్లీ ఏదైనా స్పెసిఫిక్ డైరెక్షన్ లో మాత్రమే మారాలి అనుకోండి. సో మనం అట్లా బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అంటే బార్డర్ హైఫన్ టాప్ హైఫన్ లెఫ్ట్ హైఫన్ రేడియస్ అని చెప్పేసి మనం అక్కడ వాల్యూ ఇవ్వచ్చు. అలాగే బార్డర్ హైఫన్ టాప్ హైఫన్ రైట్ హైఫన్ కార్నర్ అని పెట్టేసి రేడియస్ అని చెప్పేసి వాల్యూ ఇవ్వచ్చు. అలాగే బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ బార్డర్ బాటమ్ రైట్ రేడియస్. సో ఇలా మనం ఈచ్ దానికి కూడా విడివిడిగా స్పెసిఫై చేయొచ్చు అనమాట. అవునా, రైట్. సో ఇప్పుడు మన కేసులో మనకు కావాల్సింది ఏంటి అంటే టాప్ రైట్ రేడియస్ టాప్ లెఫ్ట్ రేడియస్. సో ఈ రెండిటికి కూడా మనకి ఆ స్మూత్ కర్వ్స్ రావాలి. ఆ బాటమ్ లో ఉన్నవి మనకి యాస్టీస్ గా అలాగే ఉన్నా గానీ ఓకే అనమాట. ఓకేనా, సో మనం ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏం చేయాలి, బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అనే ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ తీసుకొని అక్కడ 25 పిక్సెల్, మళ్ళీ బార్డర్ టాప్ రైట్ రేడియస్ అని చెప్పేసి 25 పిక్సెల్. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఏంటి అంటే మీరు కూడా పెంచి తగ్గి మనకు కావాల్సిన విధంగా కర్వ్స్ వస్తున్నాయా లేదా అనేది చూసేసుకొని మనం ట్రై అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఒకసారి దీన్ని కూడా మనం ప్లే అరౌండ్ చేసి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి కార్డ్ అనేది ఉంది కదా. సో ఈ కార్డ్ అనే దానిలో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఓకే, సో బార్డర్ హైఫన్ మనకు మారాల్సింది ఏంటి టాప్ లో, ఓకే, టాప్ హైఫన్ లెఫ్ట్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని దానికి వాల్యూ మనం ఒక 25 px అనేది కావాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటి అంటే బార్డర్ హైఫన్ టాప్ హైఫన్ మనకి రైట్ కాబట్టి రైట్ హైఫన్ రేడియస్ అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఏంటి అంటే ఒక 25 పిక్సెల్ అనేది పెడదాము. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ రైట్ కార్నర్స్ అండ్ టాప్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ లో ఏమైపోయింది అంటే ఇక్కడ మనకి రౌండ్ కర్వేచర్ వచ్చింది. సో ఆ రౌండ్ కర్వేచర్ వచ్చింది కాబట్టి ఆ కర్వ్ వచ్చింది కాబట్టి మనకి ఏంటి అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అవునా, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేసాము అంటే మనం ఒక కార్డ్ కి కూడా ఆ కార్డ్ అనేది కూడా HTML ఎలిమెంటే కాబట్టి అది కూడా బాక్స్ షేప్ తీసుకుంటుంది. దానికి కూడా మనకి ఏంటి అంటే బార్డర్ అనేది ఉంటుంది. సో ఆ బార్డర్ లో ఇవి కూడా కొన్ని ప్రాపర్టీస్ అనమాట. సో మనం బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ ఇచ్చేస్తేనేమో అన్ని డైరెక్షన్స్ లో కూడా అప్లై అవుతుంది. లేదు మనం ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లో మాత్రమే అప్లై అవ్వాలి అంటే ఇలా బార్డర్ టాప్ రైట్ రేడియస్ బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ అని ఇలా మనం దేనికి దానికి స్పెసిఫిక్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే
మనకి కార్డ్ అనేది తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమైపోయింది అంటే ఆ బటన్ అనేది ఆల్మోస్ట్ ఆ కార్డ్ కి బాటమ్ లో ఉంది, అవునా? అలాగే ఆ టూరిజం అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ మెయిన్ హెడ్డింగ్ అది కూడా ఏమైపోయింది అంటే ఆల్మోస్ట్ అక్కడ పైన ఆ బాక్స్ కి టాప్ లో ఉందన్నమాట. కానీ మనకి ఏం కావాలి అంటే కొంచెం నీట్ గా అందంగా కనబడాలి అంటే అవి కొంచెం మధ్యలోకి రావాలన్నమాట. అంటే ఏది ఆ మెయిన్ హెడ్డింగ్ అనేది కూడా ఆ కార్డ్ లో మధ్యలో కొంచెం మధ్యలోకి రావాలి, అండ్ అలాగే ఆ బటన్ కూడా కొంచెం పైకి జరగాలన్నమాట. ఓకేనా? సో ఇలాంటివి మనం ఏంటి అంటే ఒక కార్డ్ లోపల మనం కంటెంట్ కి అరౌండ్ స్పేసింగ్ అనేది ఎలా ఇస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్ అనే షేప్ తీసుకుంటుంది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో బాక్స్ మోడల్లో తీసుకున్నట్టయితే ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అని అనుకున్నాము. హైట్, విడ్త్ అనే వాటి గురించి నేర్చుకున్నాము. జస్ట్ ఇంతకు ముందే మనం ఏంటి అంటే బార్డర్ అనే ప్రాపర్టీ ఒకదాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది, ఆ రేడియస్ అనేది ఒకటి నేర్చుకున్నాము, అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ప్యాడింగ్. మీకు ఇక్కడ ప్యాడింగ్ అనేది కనుక చూసినట్టయితే ఏంటి అంటే ఆ కాంటెంట్ కి అండ్ ఆ బార్డర్ కి మధ్యలో స్పేసింగ్ ఉంది చూసారా? ఆ బార్డర్ కి అండ్ కాంటెంట్ కి మధ్యలో ఆ స్పేసింగ్ అనే దాన్ని మనం ఏంటి అంటే ఈ ప్యాడింగ్ అనే దానితో అచీవ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో దానికి సిఎస్ఎస్ కి ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏంటి అంటే ప్యాడింగ్ అనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనం ప్యాడింగ్ అని చెప్పేసి దానికి వాల్యూ వచ్చేసి సపోజ్ మనం 5 పిక్సెల్ అని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది అంటే ఆ బార్డర్ కి అండ్ కాంటెంట్ కి మధ్యలో అన్ని డైరెక్షన్స్ లో కూడా ఆ 5 పిక్సెల్ ఆ సైజ్ ఉంటుంది చూసారా? ఆ 5 పిక్సెల్ సైజ్ అనే ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి మంది, సో మనం దానిలో బార్డర్ 5 పిక్సెల్ అని పెట్టగానే ఏమైపోయింది, బటన్ కి కొంచెం పైకి జరిగింది, అలాగే మనకు ఆ టూరిజం అనేది కూడా కొంచెం ఇలా వచ్చింది. అలాగే ప్యాడింగ్ అనేది చెప్పేసి మనం 30 పిక్సెల్ ఇచ్చామనుకోండి, ఏమైపోయింది అంటే మనకి కార్డ్ సైజ్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఆ కాంటెంట్ కి అండ్ బార్డర్ కి మధ్యలో 30 పిక్సెల్ ఉండాలి అని చెప్తున్నాం కాబట్టి మనకి ఏమైపోతుంది అంటే హైట్ అనేది కూడా పెరిగిపోతుంది అనమాట. అలా 50 పిక్సెల్ అని ఇచ్చామనుకోండి ప్యాడింగ్, ఇంకా సైజ్ పెరిగిపోతుంది. సైజ్ పెరిగిపోయి ఆ బార్డర్ కి అండ్ బటన్ కి అలా కాంటెంట్ కి మధ్యలో అన్ని డైరెక్షన్స్ లో కూడా ఆ 50 పిక్సెల్ అనే వాల్యూ మనకి అప్లై అవుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఒకవేళ కాంటెంట్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇంతకు ముందు మనకు తెలియట్లేదు. అదే ఆ పారాగ్రాఫ్ లో కనుక కాంటెంట్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, ఏమైపోతా ఉంది, ప్యాడింగ్ పెరిగిన కొద్దీ కాంటెంట్ అంతా కూడా రీఅరేంజ్ అవుతా ఉంది మీరు చూసినట్టయితే. ఓకే, ఫస్ట్ 5 పిక్సెల్ అని ఉన్నప్పుడు ఫైన్, 30 పిక్సెల్ అని రాగానే అది 2 లైన్స్ ఉన్నది కాస్త ఏమైపోయింది, 3 లైన్స్ అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే మనకి విడ్త్ అనేది ఫిక్స్డ్ గా ఉంది అక్కడ. ఓకే, కానీ మనకి ఏంటి అంటే ప్యాడింగ్ అనేది పెంచైనప్పుడల్లా ఇట్లా దగ్గరికి వస్తూ ఉంటది కదా. సో వచ్చి రావడం వల్ల ఏమైపోయింది అంటే ఆ పారాగ్రాఫ్ అనేది లైన్స్ కింద స్ప్లిట్ అవుతా ఉందన్నమాట. అదే 50 పిక్సెల్ ఇవ్వగానే ఏమైపోయింది, ఇంకా కంటెంట్ థర్డ్ లైన్ లో ఇంకా కొంచెం పెరిగింది అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి దీన్ని కూడా మనం ట్రై అవుట్ చేసేసి చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి, ఓకే, ఈ హెచ్టిఎంఎల్ ఉంది కదా, సో ఈ హెచ్టిఎంఎల్ లో ఈ ప్లాన్ యువర్ ట్రిప్ అనేది ఇంత సింపుల్ గా కాకుండా నేను కాంటెంట్ కొంచెం పెంచేస్తాను అనమాట. ఓకే, రైట్. సో నేను ఇప్పుడు కాంటెంట్ పెంచేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడు మనకి కాంటెంట్ ఎక్కువ ఉంది కదా, రైట్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ లోకి వెళ్దాము. సిఎస్ఎస్ లోకి వెళ్ళి మనం నెక్స్ట్ ఏంటి అంటే ఈ కార్డ్ అనేది ఉంది కదా, సో ఈ కార్డ్ లో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ప్యాడింగ్ అనేది ప్రాపర్టీని యాడ్ చేద్దాం. ఓకే, ప్యాడింగ్ కాలన్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 30 px అని పెడతాను. ఓకే, ఒకసారి ఏమవుతుంది అని చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్యాడింగ్ నేను 30 పిక్సెల్ అని పెట్టగానే ఇక్కడ ఏమైపోయింది, బటన్ కి కింద ఉన్న బార్డర్ కి మధ్యలో స్పేస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ పైన కూడా మనకి ఏంటి అంటే బటన్ కి హెడ్డింగ్ కి అండ్ పైన ఉన్న బార్డర్ కి మధ్యలో కూడా స్పేసింగ్ వచ్చింది. అలాగే లెఫ్ట్ రైట్ సైడ్ కూడా వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు 30 px ని కాస్త 60 px చేస్తాను. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 60 px అనగానే ఏమైపోయింది, ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి రెండు వైపులా కూడా ప్యాడింగ్ రావడంతో ఏమైపోయింది అంటే కాంటెంట్ రీఅరేంజ్ అయ్యి కొంచెం కింది లైన్కి వచ్చింది అనమాట ఈ మెమరీస్ అనేది. ఓకే, అలాగే కార్డ్ యొక్క సైజ్ కూడా పెరిగింది, మనకి హైట్ కూడా. ఓకేనా? సో ఇక్కడ టూరిజం కి అండ్ పైన హెడ్డింగ్ పైన బార్డర్ ఉంది చూసారా, దాని మధ్యలో మనకి ఏమైంది, స్పేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ కి కింద ఉన్న బార్డర్ కి మధ్యలో కూడా మనకి స్పేస్ అనేది క్రియేట్ అయింది. అవునా? రైట్. సో మనకి ఇక్కడ కేసులో ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న ప్యాడింగ్ పెట్టుకుందాం అనమాట. ఒక 5 పిక్సెల్ మనం పెట్టేసుకుందాం. ఓకేనా? ఒకసారి పెట్టేసి రన్ చేస్తున్నా. సో దట్ ఏంటి అంటే మరీ అతుక్కున్నట్టుగా ఉండకుండా బటన్ ఏమైపోతుంది అంటే కొంచెం కొంచెం పైకి వస్తుంది అనమాట, స్పేస్ క్రియేట్ అవుతుంది. అలాగే టూరిజం క్యూన్ కూడా కొంచెం స్పేసింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట.
ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఏం చేసాము అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ప్యాడింగ్ అనేది అప్లై చేయగానే ఏమైపోయింది అంటే బటన్ ఎప్పుడు ముందైతే ఏంటంటే బార్డర్ కి అతుక్కున్నట్టుగా ఉంది, కానీ మనం ఆ ప్యాడింగ్ అనేది 5 పిక్సెల్ అని పెట్టగానే ఏంటంటే కొంచెం ఆ బార్డర్ కి అండ్ ఆ కాంటెంట్ కి మధ్యలో కొంచెం స్పేస్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, రైట్. సో ఒకసారి మీరు కూడా ఏం చేస్తారు అంటే ఈ నేర్చుకునేటప్పుడు అన్ని కూడా ఏం చేస్తారు అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి మీకు ఉంటుంది కదా కింద వీడియో కింద, సో ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, ఒకసారి మనం ఈ రోజు సెషన్ లో ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఏంటి అంటే ప్రతి HTML ఎలిమెంట్ ఒకటి బాక్స్ అనేది ఆల్రెడీ అనుకున్నాము, ఒక రెక్టాంగులర్ బాక్స్ షేప్. సో దానిలో ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ మనం ముందే మాట్లాడాము, హైట్ విడ్త్ అనేది. ఈ రోజు కొత్తగా ఏంటి అంటే మనం బార్డర్ అనే ఇంకొక ప్రాపర్టీ గురించి మాట్లాడాము. సో ఆ బార్డర్ అనే ప్రాపర్టీకి మనం ఏంటి అంటే బార్డర్ విడ్త్ అనేది, బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం ఏం చేసాము అంటే మన బటన్ అనేది ఉంది కదా, సో ఆ బటన్ అనే ఎలిమెంట్ యొక్క ఆ రెక్టాంగులర్ బాక్స్ ని మనం ఏంటి అంటే కొంచెం కర్వ్స్ అనేవి తీసుకొచ్చాము. ఓకే, అలాగే ఆ బటన్ యొక్క బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ని విత్ 0 పిక్సెల్ అని పెట్టడం వల్ల ఏంటంటే అసలు ఆ బార్డర్ కనబడకుండా మనకి అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం ప్యాడింగ్ అనే ఇంకొక బాక్స్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము. సో ఆ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ తోటి ఏమైపోతుంది అంటే ఆ బాక్స్ లో ఉన్న కాంటెంట్ కి అండ్ ఆ బార్డర్ కి మధ్యలో స్పేసింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారు అంటే ఈ ప్యాడింగ్ అనే దానికి కూడా మీరు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసి కూడా ఒకసారి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూడండి. ఓకే, అక్కడ ఏంటి అంటే కోర్ ఏంటి అంటే కాంటెంట్ కి ఆ బార్డర్ కి మధ్యలో వచ్చే ఆ స్పేస్ ని మనం ఏంటి అంటే ప్యాడింగ్ అని అంటాం అనమాట. ఓకేనా, అలాగే మనం ఈ బార్డర్ లో ఇంకా ఏం నేర్చుకున్నాము అంటే ఒకసారి ఉత్తి బార్డర్ రేడియస్ అని పెడితే ఏంటంటే ఆల్ డైరెక్షన్స్ అంటే బాక్స్ యొక్క 4 కార్నర్స్ లో మారిపోతుంది, కానీ మనకి ఓన్లీ ఒక స్పెసిఫిక్ కార్నర్ లో మాత్రమే కావాలి అంటే బార్డర్ టాప్ రైట్ రేడియస్, బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, అలా బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అని ఇలా ఏ కార్నర్ కి కావాలంటే ఆ కార్నర్ వరకు మాత్రమే ఆ కర్వేచర్ వచ్చేటట్టు మనం పెట్టుకోవచ్చు అని అనుకున్నాము. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఈ కలర్స్ అనేవి ఏంటి అంటే మనకి తెలిసిన కలర్స్ ఏవైతే ఉంటాయో ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలా కాకుండా వాటికి ఉండే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ షేడ్స్ అన్నిటిని కూడా మనం ఎలా వాడుకోవాలి అంటే దానికి హెక్స్ కోడ్ అనేది ఒక రిప్రజెంటేషన్ అని అనుకున్నాము. సో మనకు ఆ హెక్స్ కోడ్ యొక్క వాల్యూ తెలియాలి ఏంటి అంటే మనకి కలర్ పిక్కర్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఒక టూల్ వస్తుంది. సో దానిలో మీరు డిఫరెంట్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ని చూస్ చేసేసుకోగానే ఇమీడియట్ గా కింద ఏంటి అంటే హెక్స్ కోడ్ అనే ఒకటి వస్తుంది, హ్యాష్ పక్కన ఒక 6 క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాన్ని మొత్తాన్ని కనుక మనం కాపీ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీకి అయినా పెట్టుకోవచ్చు, అలాగే కలర్ అనే ప్రాపర్టీకి అయినా సరే వాల్యూ కనుక మనం పెట్టుకోవచ్చు. సో అలా పెట్టేసుకొని మనం ఏం చేసాము అంటే బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టుకున్నాము, అవునా. అలాగే నెక్స్ట్ ఏం చేసాము, మన టూరిజం కార్డ్ అనేది ఉంటుంది కదా, సో ఆ టూరిజం అనే కార్డు కూడా మనం ఏం చేసాము అంటే మనం బార్డర్స్ ఏంటి అంటే కొంచెం కర్వేచర్స్ పెట్టుకొని కొంచెం నీట్ గా చేసుకున్నాం, అవునా, రైట్. సో మనం మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న వాటన్నిటిని కూడా మీరు లాస్ట్ సెషన్ వరకు ఏవైతే నేర్చుకున్నారో సో వాటన్నిటికీ కూడా మేము ఒకటి ఏంటి అంటే ఒక అసైన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఈ అసైన్మెంట్ సాల్వ్ చేయడానికి కూడా ఒక కోడింగ్ ప్లే గ్రౌండ్ అనేది సపరేట్ గా ఉందన్నమాట. సో ఆ కోడింగ్ ప్లే గ్రౌండ్ యొక్క వాక్ త్రూ అనేది కూడా ఏంటి అంటే మీకు ఒక సపరేట్ వీడియో అనేది ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి ఆ అసైన్మెంట్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కోడింగ్ ప్లాట్ఫామ్ వాక్ త్రూ అనే వీడియోని కంప్లీట్ గా చూడండి. చూస్తే మీకు ఆ కోడింగ్ ప్లాట్ఫామ్ వాక్ త్రూని ఎలా వాడొచ్చు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీరు ఏంటి అంటే మీకు టైం ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే అలా నేర్చుకున్న వాటన్నిటిని కూడా అసైన్మెంట్స్ ని సాల్వ్ చేస్తూ ఇంకా అడిషనల్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సెషన్ లో ఏం చేద్దాము అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ కార్డ్ అనేది ఏంటి అంటే అది పైకి ఉంది కదా, కానీ మన ఒరిజినల్ దానిలో ఏంటి అంటే అది కిందికి రావాలి, అవునా. సో ఆ కార్డ్ ని కిందికి తీసుకురావడానికి మనం ఏంటి అంటే బూట్ స్ట్రాప్ అనేది ఒకటి యూజ్ చేస్తాము. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్ లో ఏంటి అంటే ఆ ఇంట్రడక్షన్ టు బూట్ స్ట్రాప్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ.